ఏ ముచ్చయ్ తిన్నీకి ఏదైనా చేయపో ఏదైనా ఏదైనా ఒకటి తినడానికి టైం పాస్ అవ్వట్లేదు తినడానికి ఏం లేవు నంచుకోనికి ఇంట్లో కాన్ఫ్లెక్స్ అయిపోతే మరి ఓకేనా ఓకే ముందైతే గ్యాస్ అంటించుకొని దాని మీద బాండి వేసుకోవాలి. బాండి హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ అయితే వేసుకుందాం. సో బాండి అయితే హీట్ అయిపోయింది, దీంట్లోకి ఆయిల్ అయితే వేసుకుందాము. సో ఇప్పుడు ఈ ఆయిల్ అయితే హీట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిందా లేదని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఒక కాన్ఫ్లెక్స్ తీసుకొని అందులో వేస్తే ఆటోమేటిక్గా ఆయిల్ కాయిందంటే అది పైకి వస్తుంది అన్నట్టు. సో దాన్ని చూసుకొని మనం ఆయిల్ కాయిందని చెప్పి ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు కాన్ఫ్లెక్స్ అయితే వేసేసుకున్నాము. సో ఇట్లా కలుపుకుంటూ కాన్ఫ్లెక్స్ అయితే వేయించుకోవాలి. సో వేగిన తర్వాత ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. పెట్టుకున్న కాన్ఫ్లెక్స్ అయితే ఇవి. ఇదైతే నేను ఆల్రెడీ ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను, ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారము. అదే మీరు పిల్లలు పెట్టాలనుకుంటే కనుక సో ఉప్పు కారం లేకుండా ఓన్లీ ఇవి మాత్రమే పెట్టాలి, ఎందుకంటే కారం ఎక్కువైంది. సో మా ఆయన కాబట్టి మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారాన్ని ఇట్లా పైన చల్లుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే కాన్ఫ్లెక్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో ఇది తీసుకొని వెళ్ళి మా ఆయనకి ఇద్దాము, టేస్ట్ ఎట్లున్నాయో చూసి చెప్తాడు. నేనే ప్రిపేర్ చేయలేదు అనుకోండి, కాకపోతే ఎట్లయినా టేస్ట్ ఎట్లుందని చెప్పి ఒకసారి కనుక్కున్నాం. ఓకేనా, సరే పది మా ఆయనకి అయితే ఇచ్చేద్దాం. కాన్ఫ్లెక్స్ అడిగినావు కదా, ఇద్దో తీసుకో. టేస్ట్ ఎట్లున్నాయో చెప్పు. బాగున్నాయి, సరే అయితే ఆనియన్స్ ఏమైనా కావాలా దాంట్లోకి? ఆనియన్స్ ఏం అవసరం లేదు, ఓకే.